హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9లో మూడవ వారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. ప్రియా ఎలిమినేషన్ కోసం చాలామంది కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకి తెరపడింది. ప్రియా ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. ఇక ప్రియా ఎలిమినేషన్ను నాగార్జున ప్రకటించగానే ఒక్కసారిగా షాక్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంట్లో నుండి వచ్చేటప్పుడు ఏడుస్తూనే ఉంది. అలాగే నాగార్జున వద్ద స్టేజ్ పైన కూడా ఏడుస్తూనే మాట్లాడింది. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ కాగానే బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ప్రియా కూడా ఏడుస్తూనే బిగ్ బాస్ బజ్లో పాల్గొన్నది. ప్రియా ఎంతలా ఏడ్చింది అంటే బజ్ ఇంటర్వ్యూలో కూడా ఏడుస్తూనే ఉండటంతో శివాజీ ఇంటర్వ్యూను కాసేపు స్టాప్ చేసి ప్రియాని ఓదార్చడం జరిగింది. అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక ప్రియా ఎంతలా ఏడ్చింది అంటే. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ బజ్ హోస్ట్గా ఉన్న శివాజీ ఎలిమినేట్ అయిన ప్రియాని సరికొత్తగా హాట్ సీట్లోకి వెల్కమ్ చెప్పి పిలవడం అయితే జరిగింది. బిగ్ బాస్ హౌస్ని షేక్ చేసే కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది అని ఆడియన్స్ భావించారు. కానీ ఆడియన్స్‌నే షేక్ చేస్తూ, ఆడియన్స్‌ని తలనొప్పులు తెప్పిస్తూ, ఇక ఆడియన్స్ భరించలేని స్థాయికి తీసుకువెళ్ళడంతో చివరికి ప్రియానే ఆడియన్స్ ఇక వద్దురా బాబు ఈమె ఇంట్లో ఉంటే అనుకుంటూ ఓట్లు కూడా వేయడం మానేసేంతలా షేక్ చేసి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మన బజ్‌లో పాల్గొంటుంది ప్రియా అంటూ వెల్కమ్ చాలా వెరైటీగా చెప్పాడనే చెప్పాలి శివాజీ. ఇక అసలు విషయానికొస్తే ప్రియా, నువ్వు ఎలిమినేట్ అయ్యావు. ఇదే నిజం. నువ్వు ఏడవడం మానేసి రియాలిటీకి రా అంటూ శివాజీ మాట్లాడుతూ నీ ఎలిమినేషన్కి కారణం ఏమిటి అని నువ్వు అనుకుంటున్నావు అని ప్రశ్నిస్తే, సార్ నాకు దివ్య హౌస్లోకి వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వగానే అర్థమయ్యింది. నా మాటలు కొంచెం హార్ష్గా ఉన్నాయని తెలిసింది. అదే కారణం అయ్యింది ఏమో అని చెప్తే శివాజీ వెంటనే ఈ రియలైజేషన్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క వారం ముందు వచ్చి ఉంటే ఈరోజు నువ్వు ఆ ఇంట్లోనే ఉండేదానివి అంటూ చెప్పాడు. దీంతో హో అవునా అంటూ ప్రియా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం హార్ష్గా ఉంటాయి ప్రియా అని అంటే, ఆ ఎక్స్ప్రెషన్స్ అగ్ని పరీక్షలో నన్ను ఫేమస్ చేశాయి, అందుకే అలానే మెయింటైన్ చేశాను అని చెప్పింది. ఇక ఇంట్లో ఉన్న వారిలో ఎవరంటే నీకు ఇష్టమని ప్రశ్నిస్తే శ్రీజ అని చెప్పింది ప్రియా. దీంతో అదే మెయిన్ రీజన్. నీ ఎలిమినేషన్కి ఇద్దరూ పోటీ పడి గేమ్లో అడుగులు ముందుకు వేసింటే ఇద్దరికీ మైలేజ్ వచ్చేది. కానీ శ్రీజ నువ్వు పోటీపడి మరీ మజాని తీసుకొస్తారు అనుకుంటే ఇద్దరూ కలిసి అరుస్తూ చిరాకు తెప్పించారు ఆడియన్స్కి. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చారు అంటూ కౌంటర్ ఇచ్చాడు శివాజీ. ఇక పవన్ కళ్యాణ్ అలాగే ఢిమాన్ పవన్పై నీ అభిప్రాయం ఏమిటి అంటే, ఇద్దరూ మంచి మనుషులు, గేమ్ బాగా ఆడుతున్నారు అని చెప్తే, పవన్ అయితే గేమ్ ఆడుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ అమ్మాయిని ఓదార్చడం తప్ప ఇంకేం చేయలేదు కదా, అందుకే కదా వచ్చిన వారు నీ గేమ్ కనిపించలేదు అని చెప్పింది. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలా అమ్మా అంటూ శివాజీ చాలా సర్కాస్టింగ్గా చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ గురించి ప్రశ్నిస్తే ఆయన, అమ్మో, మాటలు తట్టుకోవడం చాలా కష్టం, నీకంటే ఎక్కువగా మాట్లాడినా ఇంట్లోనే ఉన్నాడు కదా అని శివాజీని ప్రశ్నించడంతో, అదే కదా అని ప్రియ అడగడంతో, నీ అతిని ఆడియన్స్ తట్టుకోలేకపోయారు, ఆయన్ని కావాలని అనుకున్నారు, అంతే అని చెప్తే ప్రియ అవునా అంటూ చాలా క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టింది అని చెప్పవచ్చు. ఇక సంజనాపై నీ అభిప్రాయం ఏమిటి అంటే, ఆమెకి ఎవరైతే నచ్చుతారో వారితో మాత్రం పాజిటివ్గా ఉంటుంది, మిగిలిన వారికి చుక్కలు చూపిస్తుంది అంటూ చెప్పింది. తనూజ గురించి ప్రశ్నించడంతో, తనూజ గారు చాలా పాజిటివ్గా ఉంటారు, మాటలు బాగా మాట్లాడతారు, చేసేవన్నీ సైలెంట్గా చేసేస్తుంది, అనుకున్నది అనుకున్నట్టుగా చేయడంలో తనూజను మించిన వారు ఇక బిగ్ బాస్ హౌస్లో లేరు అంటూ తనూజ గురించి సంచలన నిజాన్ని అయితే బయటపెట్టింది. ఇక భరణి గురించి మాట్లాడుతూ సేఫ్ ప్లేయర్ అంటూ ఒక్క ముక్కలో భరణి గురించి చెప్పేసింది ప్రియా. ఇక ఇమాన్యుయల్ గురించి అడిగితే గేమ్ అయితే అదరగొట్టేస్తున్నాడు ఇమ్ము, టాప్ 5లో ఉంటాడు అని చెప్పింది. ఫైనల్గా ఒకటి చెప్పు ప్రియా, నీకు ఈ వీక్ బిగ్ బాస్ బ్లాక్ ఆపిల్ ఇచ్చాడు కదా, అది నీ దగ్గర పెట్టుకొని ఉంటే నువ్వు ఇమ్యూనిటీ టాస్క్లో పాల్గొనే ఛాన్స్ వచ్చేది. ఒకవేళ ఆ టాస్క్లో నువ్వు గెలిచింటే నువ్వు ఈరోజు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేదానివి కదా అని అంటే, ఏదైనా రాసిపెట్టి ఉండాలి సార్ అంటూ జరిగిన నిజాన్ని, చేసిన తప్పుని ఒప్పేసుకుంది ప్రియా.
ఇక ఫైనల్‌గా ఒకటి చెప్పు ప్రియా, నీ దృష్టిలో ఎవరు ఈ సీజన్‌లో టాప్ 5లో ఉంటారని అనుకుంటున్నావు అని అంటే, శ్రీజ పేరు చెప్పడంతో శివాజీ కూడా షాక్ అయ్యి, శ్రీజ ఉంటుంది అని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తే, ఖచ్చితంగా ఉంటుంది సార్. శ్రీజ ఇప్పటికే గేమ్ మార్చేసింది. ఏదైనా ఆలోచించింది, నిర్ణయం తీసుకోవడంతో శ్రీజ బెస్ట్ అంటూ చెప్పింది. ఇప్పుడు నేను ఎలిమినేట్ అయ్యాను కాబట్టి శ్రీజలో గేమ్‌లో ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటూ ఖరాఖండిగా అయితే చెప్పేసింది. ఆ తర్వాత నేను దివ్య కూడా టాప్ 5లో ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే దివ్యకి ఉన్న క్లారిటీ, అలాగే చెప్పేటప్పుడు ఆమె మాట్లాడే విధానం కానీ సూపర్బ్ అంటూ దివ్యపై ప్రశంసల జల్లు కురిపించింది. అలాగే ఇమ్మాన్యుయల్, తనూజ, సంజన కూడా ఉంటుంది అని చెప్పింది. ఇక ఆ తర్వాత శివాజీ ప్రియాకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి బజ్‌ని క్లోజ్ చేయడం అయితే జరిగింది. సో, మొత్తంగా ఫైనల్‌గా ప్రియా బిగ్ బాస్ బజ్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.